హలో ఆల్. సో ఇవాళ మార్నింగ్ ట్రేడ్ డిస్కస్ చేద్దాం, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రెడ్ లెవెల్ అండ్ గ్రీన్ లెవెల్ ఏదైతే ఉన్నాయో, సో దీనిపైన గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయింది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయింది కదా. ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చి మళ్ళీ కిందికి వచ్చింది కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను బై చేశాను. ఓకే, ఇక్కడ బై చేశాను. ఓకే, సో రీజన్ ఎందుకు అంటే ఈ రెడ్ క్యాండిల్ ఇక్కడ వచ్చినాక ఆల్రెడీ ఈ లెవెల్, రెడ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో ఆల్రెడీ ఈ లెవెల్ టచ్ చేసింది. అంటే ఫ్రైడే ఆల్రెడీ లెవెల్ టచ్ చేసింది, మళ్ళీ రివర్స్ అయ్యి ఆ లెవెల్ టచ్ చేసే అవకాశం చాలా తక్కువ. ఓకే, సో ఆల్రెడీ లెవెల్ తీసుకున్నాను కాబట్టి, సో ఇక్కడ నేను ఇక్కడ బై చేశాను. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది నెక్స్ట్ ఈ లెవెల్ హిట్ అవుతుందని. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మనకి ఈ లెవెల్ అనేది హిట్ అయిపోయింది, గ్రీన్ లెవెల్, చాలా ఈజీగా. సో అది నేను చేసిన బట్టి సింపుల్ ట్రేడ్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ. ఓకే, నిఫ్టీ చూసారా కొంచెం, అంటే బ్యాంక్ నిఫ్టీ అంటే స్మూత్గా లేదు, ఒక రకంగా సైడ్ వేస్. సో ఇది మార్కెట్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది అనే దానికి ఒక రీజన్. ఓకే, సో ప్రతిసారి నిఫ్టీని ఫాలో అయ్యి మనం బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయలేము, అలాంటి బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయ్యి నిఫ్టీ ట్రేడ్ చేయలేము. సో ఇప్పుడు చూసారు కదా, ఒక రకమైన రెండు యాక్చువల్లీ ఒకే లైన్లో నడుస్తాయి మోస్ట్ ఆఫ్ ద టైం, బట్ సమ్టైమ్స్ ఇట్లా రివర్స్గా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళింది, నిఫ్టీ పైకి వెళ్ళలేదు. ఓకే, సో ఇదే నడుస్తుంది మార్కెట్. మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇట్లాంటి మార్కెట్లో మన అనుకున్నది జరగాలంటే ఏం చేయలేము, నో నీడ్ టు డిప్రెస్, బట్ మన ట్రేడ్ అయితే ఇలా చేయాలి. ఓకే, ఇక్కడ పై చేసాను, ఇక్కడ పైకి వెళ్ళింది, ఈ లెవెల్ హిట్ అయిపోయింది, అంతే. సింపుల్ ట్రేడ్.